సాయిధరం తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ నటించిన చిత్రహారి తొలి ఆట నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రంలో సునీల్ పోసాని కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన స్పందన వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే, చిత్రలహరి సినిమా కథ విషయానికొస్తే కుటుంబ బాంధవ్యాలు, తండ్రి కొడుకుల అనుబంధాల గురించి చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో యువతకు చక్కటి మెసేజ్ ఉంది. ఎలాంటి ఒడిదుడుకులు, ప్రతికూల పరిస్థితులు తారసపడినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి, అనుకున్నది సాధించడానికి కృషితో ముందుకెళ్తే సాధించలేనిదేదీ లేదు అని చక్కగా చెప్పిన చిత్రం. దర్శకుడు కిషోర్ తిరుమల చక్కటి మెసేజ్ తో ఆద్యంతం చక్కగా చూపించి దర్శకత్వ ప్రతిభ చాటుకున్నారు. సాయి తేజ్ కూడా పరిణితితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో పోసాని, సునీల్, ఇతర నటీనటులు నిండుదనం కలుగజేశారు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన టాలెంట్ ను చూపించాడు. పాటలు, రీ రికార్డింగ్ తో ఆకట్టుకున్నాడు. మైత్రి మూవీస్ మేకర్స్ విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్ మళ్లీ చక్కటి చిత్రాన్ని అందించారు. ఈ సినిమాతో వాళ్ల ప్రతిష్టను మరోసారి నిలబెట్టుకున్నారు. చిత్రలహరి సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు. వేసవి సెలవుల్లో విడుదలైన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడదగిన చిత్రమని చిరంజీవి అన్నారు. ఏప్రిల్ 12న రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకున్న నేపథ్యంలో చిరంజీవి ఈ విధంగా స్పందించారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.